హనుమంతుడి గుండెలో శ్రీరాముడు ఉన్నాడని హనుమంతుడికి ఎప్పుడు ఎలా తెలిసిందో మీకు తెలుసా? అది తెలుసుకున్న ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. 14 ఏళ్ల వనవాసం తర్వాత శ్రీరాముడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేకంలో సీతాదేవి ప్రేమతో హనుమంతుడికి ఒక ముత్యాల హారం ఇస్తుంది. సీతాదేవి ఇచ్చిన హారాన్ని మెడలో వేసుకొని ఒక్కొక్కటిగా కొరికి వేస్తున్నాడు హనుమంతుడు. అది చూసి అక్కడ ఉన్న వారందరూ నవ్వుతున్నారు. లక్ష్మణుడు కూడా నవ్వుతూ, హనుమాన్, ఎందుకు ఇలా చేస్తున్నావు? సీతమ్మ తల్లి ఎంతో ప్రేమతో ఈ విలువైన హారం నీకు ఇచ్చింది అని చెప్పాడు. అప్పుడు హనుమంతుడు, ఈ హారం ఇంత విలువైనది కదా, ఈ హారంలో నా రాముడి పేరు ఉంటుందేమోనని ఇలా చేస్తున్నాను అన్నాడు. కానీ ఇందులో ఉన్న ఏ ఒక్క ముత్యం మీద కూడా రాముల వారి పేరు లేదు. ఇది నాకు విలువైనది కాదు అని అన్నాడు. అది విన్న లక్ష్మణుడు, నీ శరీరంలో కూడా రామనామం లేదు కదా, మరి నీ శరీరం కూడా వ్యర్థమేనా అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు నవ్వుతూ తన ఛాతీని ఒక్కసారిగా చీల్చాడు. అది చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే హనుమంతుడి శరీరంలో అణువణువున రామ్ 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 అని రాసి ఉంది. అది చూసి లక్ష్మణుడు, హనుమాన్, నీలాంటి రామభక్తుడిని నేను ఎన్నడూ చూడలేదు, ఇకపై చూడబోను కూడా అని బదులిచ్చాడు.